హాయ్ హలో నమస్తే అండి. అయితే ఈరోజు మనం కాలీఫ్లవర్ కర్రీ చేసుకుందాం. దానికోసం ముందుగా కాలీఫ్లవర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని వేడి నీటిలో వేసుకుని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలండి. అయితే మనం ఒకసారి ఉడికించుకున్నా పర్వాలేదు. కొంచెం బాగా వేడిగా ఉన్న నీళ్ళలో వేసి తీసేసినా పర్వాలేదండి. అంటే దాని లోపల పురుగులవి ఉంటాయని అవి పోతాయి అనేసండి. ఇప్పుడు వేరే బాండి పెట్టి గ్యాస్ మీద కొంచెం జీలకర్ర, కరివేపాకు వేయాలండి. తాలింపు వేసి అది ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై చేసుకుని ఉండాలి. ఈ లోపల ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను నేనైతే. ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఈ లోపల తాలింపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆ తాలింపు వేగిపోయాక అండి ఆ తాలింపులో వేసి ఇవి కూడా ఫ్రై చేయాలండి. ఆ వాటర్లో ఉల్లిపాయల నుంచి కొంచెం కొంచెం వాటర్ వస్తాయి కదండి, అదంతా ఇంకిపోయి బాగా ఫ్రై అయ్యే వరకు ఆనియన్స్ బాగా వేయించుకోవాలండి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతున్నాను. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ అనేది బాగా వేగుతుందండి. లేకపోతే కొంచెం కర్రీలో అయిపోయి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం దంచుకున్నాను, అది వేస్తున్నాను. అది వేసి ఫ్రై చేయాలండి. ఆ ఉల్లిపాయని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇది మొత్తం ఆయిల్లో ఫ్రై చేసినట్టే అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యి మంచి టేస్టీగా ఉంటుందండి. మంచి ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు దాంట్లోకి ఒక 2 టమాటాలు కట్ చేసుకుందాం. 2 టమాటాలు చిన్న చిన్న కింద ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఆ 2 టమాటాలు కూడా ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి కదండి, దాంట్లో టమాటాలు వేసేసి బాగా మగ్గించుకోవాలండి. ఆ టమాటాల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే పింక్ సాల్ట్ వేస్తున్నాను. అంటే అదైతే మంచిది, బాగుంటుంది అంటున్నారు అనేసి అది వాడదామని తెప్పించానండి. అదే సాల్ట్ వేసి ఆ టమాటా అంతా పేస్ట్లా అయిపోయేలాగా బాగా వేపుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. దీంట్లోకి కొంచెం మసాలా పొడి కూడా రెడీ చేసుకుందాం. మా ఇంట్లో అయితే ధనియాలు, జీలకర్ర, గసగసాల పొడి వేసి ఉంది. ఆ పౌడర్ వేసేద్దాం అనేసి నేను ఇంకేం పౌడర్ రెడీ చేయలేదండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి. టమాటా ఇలా మెత్తగా కనిపించకుండా అయిపోయేటట్టు ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. అంటే మనకి సరిపడా అంత. నేనైతే ఒక స్పూను సరిపోతుంది, స్పూన్ వేస్తున్నాను. ఒక స్పూన్ ఏమో మసాలా పౌడర్ వేస్తున్నానండి. మసాలా పౌడర్ అని మీకు చెప్పాను కదా, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, 2 లవంగాలు కలిపి పౌడర్ చేసుకున్న పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను. అది కూడా వేసి మొత్తం మసాలా ఈ టమాటా ఉల్లిపాయ అంతా మిక్స్ అయిపోయేటట్టు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యేటట్టు. ఈ లోపల మనం కాలీఫ్లవర్ ముక్కల్ని అయితే వేడి నీటిలో ఉడకబెట్టి ఉంచుకున్నాం కదండి. అదే ఉడకబెట్టలేదు, బాగా మరిగే నీటిలో వేసి ఉంచాం అంతే. అయితే ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి. టమాటా మసాలా పౌడరు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసాం కదా. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు కూడా వాటర్ లేకుండా మళ్ళీ అవన్నీ వంచేసి ఆ కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని ఆ కాలీఫ్లవర్ ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఆ మసాలా అంతా కాలీఫ్లవర్కి పట్టేటట్టు ఫ్రై చేసుకున్నాక కాలీఫ్లవర్ ముక్కలు బాగా మగ్గిపోయాకండి, మసాలా అంతా పట్టేసింది కదండి. అయితే ఇప్పుడు మనం ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి. ఒక కప్పు వాటర్ వేసుకుని ఇవన్నీ మొత్తం కలుపుకుని ఉడికించుకోవాలండి కర్రీ. కాలీఫ్లవర్ ముక్క అనేది మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అయితే వాటర్ వేసుకున్నాం కదండి, ఇది బాగా ఉడికించుకోవాలండి దగ్గరికి అయ్యేటట్టు. అయితే కాలీఫ్లవర్ చాలా రకాలుగా వండుకోవచ్చండి. కొబ్బరి పాలు పోసి కూడా వండుకోవచ్చు. కొబ్బరి పాలు వేసుకుని ఇంకా వాటర్ వేయకుండా పాలు పోసి ఉడికించుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి పేస్ట్ వేసి ఉడికించుకున్నా చాలా బాగుంటుంది. అయితే నేనైతే ఓన్లీ ప్లెయిన్గానే చేస్తున్నానండి. ఇది వాటర్ పోసి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనకి కొత్తిమీర వేసుకోవాలండి. ఇంకా మనకి దగ్గరికి అయిపోతుంది కదా, కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకున్నాక మనం టేస్ట్ అయ్యి చూసుకుని అన్నీ సరిపోతే ఓకే, ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి మనకి ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.
లో సబ్స్క్రైబ్ అని ఉంది కదండి, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకాన్ అనేది వస్తుంది, అది క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అనే